ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధం ప్రారంభం కాబోతోంది. మార్చి 30న అనంతపురం గుత్తిలో బహిరంగ సభ ఉంటుంది. ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2-3 తేదీల్లో ఉమ్మడి చిత్తూరులో జగన్ పర్యటిస్తారు. 3వ తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలుంటాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3-4 తేదీల్లో మేమంతా సిద్ధం సభలు నిర్వహిస్తారు. సీమలో జగన్ టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్నటువంటి ఎన్నికల ప్రచార పర్వానికి కడప జిల్లా కేంద్ర బిందువుగా మారబోతుంది. ఈ నెల 27వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబడుతున్న బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కాబోతుంది. మొదటిసారిగా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేటువంటి అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా ప్రజలతో పూర్తిగా మమేకం అవడం కోసమే పూర్తిగా రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేస్తున్నారు. మొదటి సభను కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తారీఖున నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద్యాలలో 2వ సభ నిర్వహిస్తారు. అయితే 3వ సభను తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మిగినూరులో నిర్వహిస్తారు. అనంతరం మనం తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుత్తి ప్రాంతంలో 30వ తారీఖున మరో సభను నిర్వహించబోతున్నారు. అయితే ఈ సభలు అన్నీ కూడా సిద్ధం సభలను తలపించే విధంగా ఉండబోతున్నాయి. వీటి తర్వాత ఈ నెల 2వ తారీఖున అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి పీలేరులో సభను నిర్వహిస్తారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి ఈ యొక్క బస్సు యాత్రలో 2 సభలు నిర్వహించేందుకోసం వైసీపీ శ్రేణులన్నీ కూడా ఒక వ్యూహ రచన అంటూ చేస్తూ వస్తున్నాయి. ప్రధానంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడంతో పాటు అదేవిధంగా నాయుడుపేటలో కూడా మరొక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనలో వైసీపీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఆ విధంగా వైసీపీ నేతలందరినీ కూడా సమాయత్తం చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఈ సభలు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా వైసీపీ నేతలందరూ ఆ యొక్క సభల ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. అయితే మనం చూసినట్లయితే సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 సిద్ధం సభలు నిర్వహించారు. వాటిని తలపించే విధంగా ఈ సభలు నిర్వహించాలి అన్నటువంటి వ్యూహ రచన వైసీపీ పెద్దలు చేస్తూ వస్తున్నారు. అయితే అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 21 జిల్లాలలో ఈ సభలను నిర్వహించడం కోసం వైసీపీ ఇప్పటికే రూట్ మ్యాప్ చేసింది. ఆ విధంగా ఆ దిశగా కూడా కార్యాచరణ సైతం సిద్ధం చేసింది. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.